ఉదయకాలం ప్రభు ఒక వాక్యాన్ని మనకు తలంపుకిచ్చాడు. ఆ వాక్యాన్ని చదువుదాము. 103వ కీర్తన 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు, బలసూరులారా ఆయన్ను సన్నుతించుడి. కాబట్టి దూతల యొక్క ద్వారా దేవుడు ఎలాగ మహిమ పొందుతున్నాడంటే, ఒకటి ఆయనను స్తుతిస్తున్నారు, రెండవదిగా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యాన్ని నెరవేర్చుచూ ఉన్నారు. దేవుడు దేవదూతలను సృష్టించుకున్నాడు. ఎప్పుడు? మానవుణ్ణి భూమిని కలగజేయకపురమే సృష్టించుకున్నాడు అనేది మనం యోబు గ్రంథం 38:7లో మనం తేటగా చూస్తాం. భూమికి పునాదులు వేసినప్పుడు దేవదూతలు పాడితే మరి సృష్టి కలిగినట్లుగా చూస్తున్నాము. అయితే ఎందుకు ఎంతమందిని సృష్టించుకున్నాడు అని అంటే మనకు తెలియదు, కానీ 1,00,000 మంది ఉండి ఉండొచ్చు. మత్తయి సువార్త 26:53 వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల సైన్యము కంటే ఎక్కువ పంపుతాడని వ్రాయబడింది. అయితే ఎందుకు కలగజేసుకున్నాడంటే, మానవుణ్ణి యేసే 43 ఏడులు ఎందుకు కలగజేసుకున్నాడు? తన మహిమ కోసమే. అలాగే దేవదూతలను కూడా ఇన్ని వేల మందిని తన మహిమ కొరకు సృష్టించుకున్నాడు. అందుకే కొలసి 1:16లో మరి అదృశ్యమైనవి ఉన్నవని రాయబడింది. అదృశ్యమైనవి ఉండడానికి ముందుగా కొలసి 1:17లో ఆయన అన్నిటికంటే ముందు ఉన్నాడు. అయితే దేవదూతలు అనబడేవారు 3 తరగతులుగా పిలువబడుతున్నారు. మొదటి తరగతి శరాపులు. శరాపుల యొక్క పని ఏమై ఉన్నది? దేవుని గుణలక్షణములను కనుగొని ఆ గుణలక్షణములన్నిటినీ మరి కొనియాడుతూ, ఆ గుణలక్షణములను పొగడుతూ ఆయన మహిమపరచడానికి మనము చూస్తూ ఉన్నాము. మరి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తున్నారు. అంటే శరాపులు స్తుతించేవారు, ఆరాధించేవారు, దేవుని మహిమపరిచేవారు. ప్రకటన 4:8లో కూడా 4 జీవులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించే ఆ యొక్క తరగతి. రెండవ తరగతి ఆదికాండం 3:24 వచనములో కెరూబులు కావలి కాయడానికి సృష్టించబడ్డారు. నిర్గమాకాండం 25 అధ్యాయంలో కరుణాపీఠం మీద ఉన్న 2 కెరూబులు అని రాయబడినది. మూడవ తరగతి ప్రధాన దూతలలో మికాయేలు మరి గాబ్రియేలు మరి మికాయేలు దానియేలుకు మరి సహాయం చేశాడు. తర్వాత అంత్యదినములలో ప్రకటన 12లో యుద్ధం చేసి శత్రువును ఓడిస్తాడు. తర్వాత అపొస్తల కార్యము 12 అధ్యాయంలో చెరలో ఉన్న వారికి విడుదల కలిగిస్తాడు. గాబ్రియేలు ప్రధానమైనటువంటి దూత. గాబ్రియేలు శుభ సమాచారములు ఇచ్చేవాడు. రఫయేలు యోహాను సువార్త 5:39 వచనములో తోబీతు గ్రంథంలో రాయబడింది, సిలోయమను కోనేటి దగ్గర స్వస్థపరిచే దేవదూత అని రాయబడింది. ఈ 3 దూతల ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. అలాగే మనము కూడా ఆ దూత లాంటి పరిచర్య చేస్తే దేవునికి మహిమ వస్తుంది.